వాస్తవం సార్. వీళ్ళు లెటర్ రాయా వాళ్ళు లెటర్ రాయా అయ్యగారు వచ్చే వరకు అమ్మాసి వెళ్ళిపోతుంది అన్నట్టు రైతు పరిస్థితి అయితే సార్ ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి ఇప్పటికి 20 రోజులు పడితే ఈ కొత్తగా వచ్చే రైతు డిస్కౌంట్తో ఖచ్చితంగా 2 నెలలు పడుతుంది సార్. అంత లోపల క్రాప్ ఎండిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ ఇష్యూస్. ఇంకొక మాట, ఇందాకటి నుంచి ముషరఫ్ గారు కానీ మాట్లాడినటువంటి అన్ని డిస్కౌంట్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్తున్నది ఏంటంటే మేము కంప్లీట్గా కోఆర్డినేషన్ చేసుకుంటామంట. కానీ జీవోలోనే క్లియర్గా రాసింది సార్, రైతు డిస్కామ్కి ఇతర డిస్కామ్ల నుంచి వచ్చేటటువంటి సేవలకు వీలింగ్ ఛార్జెస్ వసూలు చేస్తామని చెప్పి రాసింది. అదెంత ఉంది సార్? 6,000 కోట్ల రూపాయలు అవుతుంది పర్ యానం. ఆల్రెడీ యు ఆర్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ విత్ 25,000 crores. వీలింగ్ ఛార్జెస్ అడిషనల్ ఈజ్ అనదర్ 6,000 crores. యువర్ ఫార్మర్ సబ్సిడీస్ 14,000 crores. యువర్ డొమెస్టిక్ సబ్సిడీస్ 1,700 crores. You already have an arrears that you have not received from the government 35,000 crores. How does the balance sheet even match out, sir? Match out అవ్వడం లేదు. కానప్పుడు టోటల్ జాగ్రఫికల్ ఏరియా తెలంగాణ మొత్తం వీళ్ళకి అప్పచెప్తున్నారు సార్. మీతో నా రిక్వెస్ట్ సార్, కైండ్లీ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయమని అడగండి సార్. వాళ్ళని ఒక చిన్న ఏరియా తీసుకొని మీరు పైలట్ ప్రాజెక్ట్ చేయండి. అక్కడ సక్సెస్ అయితే మీరు తెలంగాణ అంతటి గురించి ఆలోచించండి. అసలు మీరు పైలట్ ప్రాజెక్టు హైదరాబాద్లో జీడిమెట్లలో ఒక ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెట్టినాం సార్. మనం పెట్టి నాకు తెలిసి 4-5 ఏళ్ళే. ఇట్స్ అ ఫెయిల్యూర్ సార్. ముషరఫ్ గారు కూడా చెప్పారు 4-5 సార్లు ఎనర్జీ ఆడిట్ ట్రై చేసినాం. ఉదయ్ స్కీమ్, ఇంకో స్కీమ్లో ఎవ్రీ ఎనర్జీ ఆడిట్ స్కీమ్ హ్యాస్ ఫెయిల్డ్. ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. అట్లాంటప్పుడు హౌ ఆర్ యూ గ్యారంటీంగ్ దట్ 5,22,000 ట్రాన్స్ఫార్మర్లకు మేము మీటర్లు పెడతాం, మేము ఆడిట్ చేస్తాం, దానికి మొత్తం తెలంగాణ మీకు అప్పచెప్తామంటే అన్యాయం కాదు సార్. దే హ్యావ్ టు డూ అ పైలట్ ప్రాజెక్ట్. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత తమరు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేయండి సార్. కానీ వితౌట్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అప్పచెప్పడం అన్నది మాత్రం రైతులకు అన్యాయం అవుతుంది సార్. ఒక ఉపద్రవం వచ్చిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్ పేలిపోతూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు అందేటటువంటి పరిస్థితి ఉండదు సార్. ఇంకొక మాట సార్, విద్యుత్ ఉద్యోగులు నిజంగా మొదటి నుంచి కూడా చాలా ఇబ్బంది పడి కష్టపడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేసినారు సార్. చేసిన తర్వాత వాళ్ళకి అన్ఫార్చునేట్లీ అన్యాయం జరిగింది సార్. ఏదైతే 1,200 మంది విద్యుత్ ఉద్యోగులను ఆంధ్రాకు పంపించినామో ఆనాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వారు చేర్చుకోలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు కోర్టుకు పోయిన మళ్ళీ ఆల్ ఆఫ్ దెమ్ దే రివర్టెడ్ బ్యాక్ అలాంగ్ విత్ 500 more ఎంప్లాయీస్ సార్. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు చెప్తా ఉన్నంటే సార్, నేను 1,700 మంది ఆంధ్ర ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళ సీనియారిటీ యూజ్ చేసుకొని మన తెలంగాణ ఎంప్లాయీస్కి డిమోషన్ ఇచ్చి వాళ్ళు పైకి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేసిండ్రు, రైతు డిస్కామ్లో మేము ప్రమోషన్లు ఇస్తాం అనగానే ఆల్రెడీ ఆంధ్ర సీనియర్ ఎంప్లాయీస్ మళ్ళీ రైతు డిస్కామ్కి అప్లై చేస్తున్నారు సార్. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ ప్రమోషన్ అంటే వీళ్ళకు డబుల్ ప్రమోషన్, మన తెలంగాణ వాళ్ళకు డిమోషన్ అవుతున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తెలంగాణ ఎంప్లాయీస్ కోసం సార్. వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిందే తెలంగాణ ఇంజనీర్లు. ఖచ్చితంగా ఆంధ్ర నుండి అనుకోకుండా చాలా ఫోర్స్ఫుల్గా వచ్చారు సార్. ఎందుకంటే మన కర్మగాలి ధర్మాధికారి కమిషన్ వచ్చింది, వచ్చి వాళ్ళు విభజన చట్టాలను పక్కకు పెట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పుతోని ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నట్టు సార్, అవర్ స్టేట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎన్ ఇమోషన్. మన ఎలక్ట్రిసిటీ రంగంలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఇంకా ఉండడం అనేది కరెక్ట్ కాదు సార్. ఆ ఆంధ్ర ఎంప్లాయీస్ అందరితో రైతు డిస్కౌంట్ నడుపుతామంటే రైతులకైతే న్యాయం జరగదు. ఆంధ్ర నుండి వచ్చినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళకి హక్కు ఉండి రాలేదు సార్, హక్కు లేకుండా వచ్చింది. ఆంధ్ర నుండి హక్కు భుక్తంగా వచ్చిన వాళ్ళతో మనకు ప్రాబ్లం లేదు. హక్కు లేకుండా వచ్చిన ఈ ఎంప్లాయీస్ని మాత్రం లూప్ లైన్లో వేస్తేనే, మన తెలంగాణ ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ ఇస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది సార్. ఇంకొక మాట చెప్పాలి సార్, ఇందాక ఎనర్జీ ఆడిట్ గురించి రిపీటెడ్గా మనం మాట్లాడుతూ ఉన్నాము. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ వాటర్ సార్. Sir, there is something called as a chief electrical inspectorate, sir. They inspect what are the profits or losses made by. An Andhra person is in charge, sir. There is a REDCO chairman. An Andhra person is a chairman today. There is GENCO, idhar Andhra director lu. Mana Southern Discom, idhar Andhra director lu. Complete ga nenu enduku ee maata chepta unnante sir. Controlling anta Andhra వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఎట్లా మనకు తెలంగాణకు న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలి సార్. మన రైతు డిస్కామ్లో మాత్రం తెలంగాణ అధికారులే ఉండాలి సార్. తెలంగాణ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు డిస్కామ్ వద్దు సార్. ఒకవేళ ఇవ్వాల్సిందే గవర్నమెంట్ ఏమైనా గ్యారంటీలు ఇస్తుంది అనుకుంటే కూడా ఆలోచన చేద్దాం. బట్ నా రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ చేయండి సార్ ఈ ప్రపోజల్ని. 33 జిల్లాలలో దయచేసి మీరు రైతుల మధ్యలో పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్. ఈ ఏసీ రూమ్లో పెట్టేటటువంటి పబ్లిక్ హియరింగ్తో మాత్రం ఎటువంటి లాభం జరగదు సార్. ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి సార్. రైతు డిస్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక అఖిలపక్ష మీటింగ్ కూడా పిలవలేదు సార్. తప్పకుండా అన్ని పార్టీలను పిలవాలి సార్. ఇది పొలిటికల్ ఇష్యూ, రైతులందరికీ సంబంధించిన ఇష్యూ.
అఖిలపక్షం పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశం చేయాలి సార్. నిన్నగాక మొన్న సిరిసిల్లలో సెస్ను ఫోర్స్ఫుల్గా మర్జర్ చేసుకున్నారు సార్. అంటే రిఫార్మ్స్ స్పీడప్ చేస్తున్నారు, అక్కడ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మర్జర్ చేసుకున్నారు సార్. ఇప్పుడు కూడా ప్రజలు That is altogether a different subject. Commission has already taken some decision. Let us not repeat that. If anybody is agreed, they can prefer an agree. అబ్సల్యూట్లీ సార్, ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అమంగ్ ద పీపుల్ సార్. ఇప్పుడు ఇక్కడ ముషరఫ్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు సార్, రైతుల కోసం చేస్తున్నామని. రైతులు ఎవ్వరు అడగలేదు సార్ రైతు డిస్కౌంట్ కావాలి. రైతులు ఏం అడుగుతున్నారంటే సింపుల్, నా ట్రాన్స్ఫార్మర్ పాడైతే తొందరగా రిపేర్ చేసి ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 2 డిస్కామ్లలో ఎక్కువ ఎంప్లాయీస్ని పెంచుకున్నా, సర్వీసెస్ని ఎక్కువ చేసుకున్నా కూడా సరిపోతుంది సార్. ఐ వాంట్ టు ఎగ్జాక్ట్లీ కోట్ ఫ్రమ్ వాట్ ముషరఫ్ గారు హ్యాడ్ సెడ్ ఇన్ హిస్ ప్రెజెంటేషన్ సార్. ఏం చెప్పారు, మొత్తం డిస్కామ్లు అన్ని కలిసి 69,741 కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు సార్. ఇందులో బిగ్గెస్ట్ కల్పరేట్ ఎవరు సార్? గవర్నమెంటే 54,000 కోట్లు ఇవ్వాలి సార్. సో బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్. నవ్ వెన్ ద బిగ్గెస్ట్ కల్పరేట్ ఈస్ గవర్నమెంట్ వల్లనే డిస్కామ్స్ లాస్లలో ఉన్నాయి. మళ్ళీ కొత్త డిస్కౌంట్ పెట్టి దానికి మొత్తం గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుందంటే ఎక్స్పీరియన్స్ ఇస్ షోయింగ్ అస్ అదర్వైజ్ సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ కమెంట్. ఎక్స్పీరియన్స్ చెప్తుంది మనకు గవర్నమెంట్ వల్లనే డిస్కౌంట్ లాస్లో ఉన్నాయి. రేపు రైతు డిస్కౌంట్ పెడితే కూడా అదే జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం లేదు సార్. ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు సార్. పదే పదే ఇంకొక మాట చెప్తూ వచ్చారు ముషరఫ్ గారు, రైతుల పేరుతో వేరే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ కంట్రోలింగ్ దెమ్ రైట్ నౌ? వై డూ యూ నీడ్ ఎ డిఫరెంట్ డిస్కౌంట్? ఇప్పుడు కంట్రోల్ చేయండి కదా, దాంట్లో ఏమున్నది? ఒకటి. ఇంకోటి సార్, మనకు అంత C- రేటింగ్ ఉందని చెప్తా ఉన్నారు సార్. C- రేటింగ్ రావడానికి ఏంది? గవర్నమెంట్ 54,000 కోట్లు రేపు చెక్ రాసిస్తే రేపు పొద్దున మనమే #1 డిస్కౌంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ దట్ ఈస్ ద కల్ప్రిట్ సార్. అవి వదిలేసి మీరు రిఫార్మ్స్ పేరుతో ఇంకో కొత్త చేస్తామంటే ఇది చాలా అన్యాయం సార్. ఇంకొక మాట సార్, దే ఆర్ సేయింగ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ అండ్ సపోర్ట్ 47% పాపులేషన్ ఆఫ్ తెలంగాణ విచ్ ఆర్ ఫార్మర్స్. ఫెయిర్ ఇనఫ్. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ సార్, ఇవాళ మీరు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు, ఎన్ని గంటలకు ఇంప్రూవ్ చేస్తారు? ఇవాళ మీరు 8 గంటలు ఇస్తున్నారు, రేపు 16 గంటలకు ఇంప్రూవ్ చేస్తారంటే పెట్టుకుందాం డిస్కౌంట్. ఇవాళ 10 గంటలు ఇస్తున్నాం, రేపు 12 గంటలు ఇస్తామంటే పెట్టుకుందాం డిస్కౌంట్. అసలు ఇవాళ ఇస్తలేరని మీరు ఫీల్ అయ్యే కొత్తది పెట్టుకుంటారు కదా. అంటే యాజ్ ఆఫ్ నౌ యూఆర్ నాట్ సర్వీసింగ్ ద ఫార్మర్స్ అని ప్రభుత్వం తరఫున మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నారు, సేమ్ వర్పాటిం వారి దాంట్లోంచి చెప్తున్నా సార్ నేను. రైతులకు సంబంధించి డెడికేటెడ్ టీం లేదు అంటున్నారు. పెట్టండి కదా సార్. ఇప్పుడు కొత్త టీం ఎందుకు, కొత్త డిస్కామ్ ఎందుకు? దానికి డెడికేటెడ్ టీం పెట్టండి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, సపరేట్ టీం పెట్టండి. హూ స్టాపింగ్ యూ ఫ్రమ్ అడ్రసింగ్? ఇంకొక హారబుల్ ఫ్యాక్ట్ చెప్పినారు సార్, 600 మంది రైతులు ఎలక్ట్రిసిటీ సిబ్బంది చనిపోయినారని చెప్తా ఉన్నారు సార్. వై ఆర్ యూ నాట్ ట్రైనింగ్ దెమ్ సార్? మీరు సేఫ్ గార్డ్స్ మీరు తీసుకోవాలి కదా, దానికి డిస్కౌంట్ ఎందుకు సార్? సో ఏ రకంగా చూసినా కూడా ఇంకొక మాట చెప్పినారు సార్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్ అండ్ ఐ రియలీ హోప్ మిస్టర్ ముషరఫ్ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఏమంటున్నారంటే కొత్త డిస్కౌంట్ క్రియేట్ చేయకపోతే verbatim, I just wrote it down as you were speaking, agriculture will be second priority.